కొరకు, అల్పమైన తృప్తి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్ట సంతానం ఇది. ఈ జాతోళ్ళందరినీ నేను అంటాను, ఇదంతా ఏశావు సంతతి అంటాను. యాకోబు అట్లా కాదు. యాకోబు తన కడుపు మార్చుకున్నాడు దైవ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆశీర్వాదం కొరకు. చాలాసేపు కష్టపడి వండుకున్నాడు. తినబోయేటప్పటికి పెద్దోడు వచ్చి అడిగాడు, మరి జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తానంటే నేను ఈ కూరని ఇస్తాను అన్నాడు. ఇచ్చేసా పోరా అన్నాడు. తీసుకున్నాడు, కూరని ఇచ్చేశాడు. ఒకడేమో హక్కు నమ్ముకొని కడుపు నింపుకుంటే, ఒకడు ఆ దేవుని హక్కుని పొందుకోవడానికి కడుపు మార్చుకున్నాడు. ఆకలిని చంపుకున్నాడు, ఆశలను చంపుకున్నాడు, కోరికలను చంపుకున్నాడు. కోరికల్ని ఆశల్ని చంపుకొని దేవుని ఆశీర్వాదం నాకు చాలు, నాకు తరతరాల దీవెన, నాకు అది చాలు అనుకొని తృప్తి చెందాడు. కాకపోతే ఆ పూటకి ఆహారం లేదు, కడుపు మాడింది, పర్వాలేదు. జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది, దేవుని దీవెన వచ్చింది. నా దేవుని నిమిత్తం, నా దేవుని దీవెనల నిమిత్తం నా కడుపు మాడినా పర్వాలేదు, నా ఆశలు చచ్చినా పర్వాలేదు, నా కోరికల్ని చంపుకున్నా పర్వాలేదు, నాకు ఆయన ఆశీర్వాదం కావాలి. అది యాకోబు గొప్పతనం. మరి దేవుడు పక్షపాతం లేనోడు, అది తిరుగులేని మాట. కానీ ఎందుకు చిన్నోడిని ప్రేమించాడు, పెద్దోడిని ద్వేషించాడంటే బుద్ధుల్ని బట్టి. దేన్ని బట్టి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మరి తప్పదు, అక్కడ పక్షపాతం చూపించినట్టే ఉంటుంది. కానీ పక్షపాతం కాదు, న్యాయ తీర్పది. న్యాయ తీర్పండి అది. యవనస్తులంటగా ఉండి తోటి యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్ళని లక్ష్య పెట్టకుండా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకొని, పవిత్రతను కాపాడుకుంటూ, నీతి ప్రవర్తనను కాపాడుకుంటూ, సత్ప్రవర్తనను కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, నా వలన నా దేవునికి మహిమే రావాలి కానీ అవమానం రాకూడదు. నేను యవనస్తురాలకు ఎదుగుతున్నాను, ఒక సమయం వచ్చినప్పుడు నాకు భాగస్వామిని దేవుడే ఇస్తాడు. అంతవరకు నేను జారత్వానికి లోబడకూడదు, విచ్చలవిడి లైంగిక పాపాలకు నేను వెళ్ళకూడదు, ఘోరమైన క్రియలకు నేను దిగజారకూడదు, నా తల్లిదండ్రులకు దుఃఖం కలిగించకూడదు, నా దేవునికి అవమానం తేకూడదు, నా పవిత్రతను కాపాడుకోవాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నా దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం. నేను అలాగే జీవిస్తాను అని తీర్మానించుకున్న నీతిమంతురాళ్ళు దేవునికి తెలుసు. అలా దేవుని కోసం నీతి నియమాలు కలిగి బ్రతుకుతున్న పరిశుద్ధురాళ్ళు దేవునికి తెలుసు. పాపాన్ని అసహించుకొని పవిత్రతను ప్రేమించి క్షణకాలపు ఆనందం కాదు, నా దేవుడిచ్చే శాశ్వత దీవెన నాకు, నా ఇంటి వారికి, నా కుటుంబం అంతటికి కలుగునట్లు నేను నా దేవుని ఎదుట నీతి ప్రవర్తన కలిగి ఉంటాను అన్న నీతిమంతురాళ్ళు తెలుసు.